రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి సామర్లకోట బస్ అయితే స్టార్ట్ అయింది. ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందంటే 1:39కి, అంటే 1:40కి. అంత ఖాళీగా ఉందో చూసారా? అదే శనివారం చూడండి, బస్ స్టాండ్ కొట్టేసుకుంటారు అన్నమాట. అంత క్రౌడ్ అయితే ఉంటుంది రావులపాలెం బస్ స్టాండ్లో. రావులపాలెం నుంచి సామర్లకోట వరకు జర్నీ చేసే రూట్ ఒక డిఫరెంట్ రూట్ మాట. ఒక 3-4 జర్నీల్లో మనం జర్నీ చేసి అన్నీ కలిపి ఒకే రూట్లో జర్నీ చేస్తాం. ఈ రూట్లో మనం ఉన్నది కోనసీమ జిల్లా. ఈ జర్నీలో కోనసీమ జిల్లా నుంచి మనం కాకినాడ జిల్లాకి అయితే వెళ్ళిపోతాము. 3 జిల్లాలను అయితే టచ్ చేస్తాము. కోనసీమ, తూర్పుగోదావరి అండ్ కాకినాడ జిల్లా, సామర్లకోట. రాజమండ్రి అయితే 32, సామర్లకోట అయితే ఒక 50. కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. రావులపాలెంలో మధ్యాహ్నం 1:40కి, టెంపరేచర్ 37. రావులపాలెం నుంచి చాలా డిఫరెంట్ రూట్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్లోకి బస్సెస్ వెళ్ళలేనివి. సమ్మర్ అయిపోయిన తర్వాత చూద్దాం అటు సంగతి. కోనసీమకి ముఖద్వారం మన రావులపాలెం అంటే అర్థం చేసుకోండి. ఇప్పుడు గౌతమి నదిని క్రాస్ అయితే చేస్తున్నాము. రీసెంట్గా మనం ఈ కోనసీమ జిల్లాలో చాలా జర్నీస్ అయితే చేసిన ప్రతి దగ్గర వాటర్ అయితే పెద్ద ఎక్కడ లేవు. నర్సాపురం, రావులపాలెం చేసినప్పుడు సిద్ధాంతం దగ్గర మనం గోదావరిని క్రాస్ చేసాం. అక్కడ చూసాం వాటర్. అక్కడ నుంచి ఇంకెక్కడా లేవు. కొన్ని రోజులు అయితే ఇవన్నీ ఉంటాయి, అవి ఆరిపోతాయా. రావులపాలెం నుంచి సామర్లకోట 65 కిలోమీటర్లు, 70 రూపాయల టికెట్ అయితే ఛార్జ్ పడింది. జొన్నాడ కాకినాడ నుంచి రావులపాలెం వచ్చినప్పుడు ఈ రూట్లో మనం జొన్నాడని అయితే టచ్ చేస్తాము. ఈ జొన్నాల్లో ఎక్కువ ఇటుకల బట్టీలు కనబడతాయి. ఇటు సైడ్ అటు సైడ్ ఎక్కువ ఉంటాయి మాట ఇటుకల బట్టీలు. ఈ 65 కిలోమీటర్లకే మనకి 1:45 నిమిషాలు. ఏపీఎస్ఆర్టీసీ టైమింగ్స్ ప్రకారం 3:30కి అయితే వెళ్ళిపోవాలి, 1:50. ఈ రోడ్డు స్టేట్ హైవే 218. మనం ఈ రోడ్డు పట్టుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే మండపేట ఊర్లోకి అయితే వెళ్తాము. ఈ జర్నీలో తాపేశ్వరం, ద్వారపూడి అన్ని ఊళ్ళని టచ్ చేస్తాము. ఆల్మూరు, లంచ్ టైం కదా, మొత్తం అందరు ఇంట్లోనే ఉంటారు, మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. షాప్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి అందుకే. అది ఈవినింగ్ టైం అనుకో మంచి హడావడిగా ఉంటుంది రోడ్ అంతా. రావులపాలెంలో ఏం లేదు కానీ ప్రజెంట్ ఇది సిచ్యువేషన్. చెమట్లు కారిపోతున్నాయి అన్నమాట. చాలా దారుణంగా ఉంది రావులపాలెం బయటకు వచ్చిన తర్వాత నుంచి. గవర్నమెంట్ హాస్పిటల్, ఆల్మూరు, మన బస్సు స్పీడ్ 53, 54. చెమటలు బ్యాగే తడిచిపోతుంది. బ్యాగు గుమ్మిలేరు ఎగరేసేస్తున్నాడు మా డ్రైవర్ అన్న. జర్నీలు చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఎండకి ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యరు కదా, అవసరం ఉంటే తప్ప. మండపేటలో మొత్తం మొక్కలమయం నర్సరీస్. గోదావరి జిల్లాలో నర్సరీస్ ఎక్కువ ఉంటాయి. కడియంలంక మీకు తెలుసు కదా, నర్సరీస్ పువ్వులు ఎన్ని ఉంటాయో. ఇక్కడ కూడా ఉన్నాయి. మండపేటలో దిగడానికి రెడీ అయిపోయిన జనం.
బస్ స్టాప్ ఎక్కడానికి రెడీగా ఉన్న జనం. ఇది కాదు, ఫ్రంట్ ఇంకొక బస్ స్టాప్ ఉంటుంది. మండపెట్ట బస్ స్టాప్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం రామచంద్రపురం, కోటిపల్లి సైడ్ అయితే వెళ్తాము. ద్రాక్షారామం కూడా వెళ్తాము. అది ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే తాపేశ్వరం, ద్వారపూడి సైడ్ అయితే వెళ్తాము. కెనాల్ స్టార్ట్ అయింది మనకి. ఈ కెనాల్ పక్కన కొంచెం దూరం జర్నీ అయితే ఉంటుంది. గోదావరి జిల్లాలో ఏ జర్నీ చేసినా కామన్గా ఇది ఉండాల్సిందే. ఇప్పుడు చల్లగా ఉంది, ఎందుకంటే పైన మొత్తం చెట్లు ఉన్నాయి కదా, చెట్లు ఉన్న దగ్గర చల్లగానే ఉంటుంది. మన జర్నీలో ఇంకొక ఊరైతే వచ్చింది, తాపేశ్వరం. తాపేశ్వరం దేనికి ఫేమస్ అంటే కాజా. తాపేశ్వరం కాజా ఫేమస్. తాపేశ్వరంలో బ్యూటిఫుల్ హౌసెస్ కూడా ఉంటాయి కాజాలతో పాటు. స్వీట్ షాప్స్. కాజా చూసారు అక్కడ అడ్వర్టైజ్మెంట్కి షాప్ పైన కాజా పెట్టారు, పెద్ద కాజా. ఇదిగో కాజా. ఇప్పన్నపాడు గ్రామ సచివాలయం. ఇదంతా మండపేట మండలం. చెరువుల్లో వాటర్ కూడా మొత్తం 0 లెవెల్కి అయితే వచ్చేసింది, ఏం లేవు. మళ్ళీ వర్షాలు పడాలి, ఫుల్ అవ్వాలి మొత్తం అంతా. మనం డైవర్షన్ తీసుకునే ప్లేస్ వచ్చేసింది ద్వారపూడి. రైట్ తిరుగుతాం. అప్పుడు ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోయామంటే రాజమండ్రి, కాకినాడ రాజమండ్రి. రీసెంట్గా ఒక వ్లాగ్ వచ్చింది కదా ఈ రూట్లోనే. ద్వారపూడి ఒక టెంపుల్ అయితే ఉంటుంది, అయ్యప్ప స్వామిది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అన్నమాట. కాకినాడ 46 కిలోమీటర్లు, సామర్లకోట 36 కిలోమీటర్లు. ద్వారపూడి రైల్వే స్టేషన్. మూడు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ద్వారపూడి రైల్వే స్టేషన్కి. ద్వారపూడి ఊర్లోకి అయితే వెళ్తున్నాం మనం. ఎప్పుడూ ద్వారపూడి ఊర్లోకి వెళ్ళలేదు, ఫస్ట్ టైం ద్వారపూడి ఊర్లోకి అయితే వెళ్ళడము. ద్వారపూడికి బస్ స్టాప్ ఉందా? నాకు ఇప్పటివరకు తెలియదు ద్వారపూడికి బస్ స్టాప్ ఉంది అని చెప్పి. ద్వారపూడి బస్ స్టాప్. ఏ ఫ్లైఓవర్ నుంచి వచ్చామో మళ్ళీ అదే ఫ్లైఓవర్, జస్ట్ ఫ్లైఓవర్ దిగాము, మళ్ళీ ఎక్కేస్తున్నాము బస్ స్టాప్ కోసం అంతే. గ్రామ సచివాలయం ద్వారపూడి. ఏదో కోటలా కట్టారు దీన్ని. అక్కడ కనబడుతుంది కదా, అదే అయ్యప్ప స్వామి వారి దేవస్థానం ద్వారపూడిలో ఉంది. కాకినాడ 46, రాజానగరం ఇలా వెళ్ళిపోతే 18 కిలోమీటర్లు. నేషనల్ హైవే 16కి అయితే వెళ్తాం. ఈ ద్వారపూడిలో ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆదియోగి స్టాచ్యూ కనపడుతుందా? కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో ఉంటుంది. సేమ్ స్టాచ్యూ ఇక్కడ కూడా నిర్మించారు. అయ్యప్ప స్వామి వారి ఆలయం ద్వారపూడి. ఆలయం ఎంట్రన్స్. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు, కొత్తవన్నీ. ఆదియోగి స్టాచ్యూ ఈ ఆర్చ్ అడ్డం లేదంటే క్లారిటీ కనిపిస్తుంది. అనపర్తి ద్వారపూడి తర్వాత ఈ రోడ్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళిపోతే రాజానగరం 18 కిలోమీటర్లు అంతే ఇక్కడ నుంచి. మనం చూసిన ద్వారపూడి, చూస్తున్న అనపర్తి ఇవన్నీ తూర్పుగోదావరి జిల్లాలోకి అయితే వస్తుంది. సెకండ్ జిల్లా. మన జర్నీ
1:40కి స్టార్ట్ చేసాము. 1:40 నుంచి ఇప్పుడు 2:40 అవుతుంది. గంటలో 2 జిల్లాలను అయితే దాటేసి వచ్చేసాము. లాస్ట్కి ఆవులు, గేదెలు, కుక్కలు కూడా తిరగట్లేదు రోడ్డు మీద. అంత ఖాళీగా ఉంది రోడ్డు. ఒకప్పుడు రోడ్డు అయితే దారుణంగా ఉండేది. ఈ రోడ్డు వేసినట్టున్నారు. సో వేసారని బాధ గోతులు వస్తున్నాయండి. సో కొంచెం మంచిగా ఉంది. లేదంటే అప్పుడు ఉన్న రోడ్లా ఉంటే తెల్లారిపోతుంది అన్నమాట. భారత్ పెట్రోలియం. పెట్రోల్ బంకులు అయితే చాలా ఉన్నాయి. పెట్రోల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. చెరువులు కూడా ఉన్నాయి ఇక్కడ. బలభద్రాపురం టెంపుల్ మామూలుగా లేదు. రైల్వే స్టేషన్ రోడ్డు ఉంటుంది. ఏ ఊరిది? బిక్కవోలు. రాజుగారి ప్యాలెస్ అది. ఫంక్షన్ హాల్ అది. రాజుగారి ప్యాలెస్లో ఉంది. బిక్కవోలు దగ్గరికి రాబోతుకి చెరువులు ఎక్కువ కనబడుతున్నాయి. ఇలా పక్క నుంచి ఒక ట్రైన్ వెళ్తే మామూలుగా ఉంటుంది. కానీ మనం అనుకున్నప్పుడు ఎందుకు వెళ్తే వెళ్ళవు. రక్త బ్రహ్మదేవం మనం దాటి వచ్చిన ఊరు. చుట్టూరు వరి పొలాలు, మధ్యలో కైలాస భూమి, మేడపాడు. రామచంద్రాపురం నుంచి అయితే వస్తుంది. మనం వచ్చిన రూట్లోనే వచ్చింది ఈ బస్ కూడా. కనబడుతున్న ఊరు వేట్లపాలెం. హుసేన్పురం ఈ ఊరు. సామర్లకోట అయితే వచ్చేసాము. పక్కన కనబడుతుంది కదా రైల్వే స్టేషన్. సామర్లకోట రైల్వే స్టేషన్. రైల్వే ట్రాక్ దాటేసి అటు సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు కిందన చెరువు. ఆ చెరువులో ఈ సన్ రైజ్ రిఫ్లెక్షన్, కిందన గూడ్స్ ట్రైన్ మామూలుగా లేదు. టైం ఎంత అయిందంటే 3:15 అయితే అయ్యింది. 1:40కి స్టార్ట్ అయ్యాం. 3:15 గంట 35 నిమిషాల్లో మనమైతే వచ్చేసాము. ఏపీఎస్సీ ఆర్టీసీ టైమింగ్స్ కన్నా 15 నిమిషాల ముందు అయితే వచ్చేసాము సామర్లకోట. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.